सोनिया गांधी जय मल्लिकार्जुन खड़गे गांधी जय प्रियंका गांधी जय रेवंत रेड्डी जय डॉक्टर मुरली कृष्ण नागर कर्नूल पार्लमेंट నియోజకవర్గ సన్నాహక సమావేశంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారు, అలాగే ఏఐసిసి కార్యదర్శి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అల్లాపూర్ సంపత్ కుమార్ గారు, మొన్నటిదాకా పెద్దల సభ సభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు శాల్యూట్ చేస్తావు. ఎందుకు తెలుసా? ఎవరు అంటే ఎగిరెగి పడతావులే, మెట్టు పడతావులే, నాకు అడవిలో మాట్లాడతావులే. తెలంగాణ రాష్ట్రం చూసి అంటే సమాజం ఎప్పుడే కానీ గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నేనే వీరుని నేనే చూడని గడ్డ లేకుంటే అది గువ్వలైనా కేసీఆర్ అయినా మొత్తం ప్రజాస్వామ్యం దెబ్బ ఏంటుంటుందో రుజువు చూపడం జరిగింది. మళ్ళీ ఒకసారి లేవకూడదు, మళ్ళీ లేవకూడదు. కేసీఆర్ అయినా గువ్వలైనా ఇంకోలైనా, ఎందుకంటే వినవి గెలుపుకోవడం సహజం. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దుర్మార్గం ప్రవర్తిస్తూ, అవినీతి చేస్తూ, ఆర్భాటం చేస్తూ, రౌడీలు చేస్తూ, పుల్లలు దొరుకుతూ అది ఎవరు సాటి లేని పని. ఎవరి వినమైనా ఇదే గతి పడతారు. చూస్తున్నాం ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో మాకు ఎదురులేనటువంటి హిట్లర్ అయినా నాజీని కూడా మట్టి ఖర్చు. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకి శాల్యూట్ చెప్తా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎవరు గువ్వ గుయ్యమని చూసిందే ఉంటారు కదా, గువ్వల గువ్వ అంటే ఎగిరెగి పడతా ఉన్నాయి, విడిచిపెట్టి పడతా ఉన్నాయి, నాకు అడ్డమేదని మాట్లాడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. అంటే సమాజం ఎప్పుడే కానీ గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నేనే వీరుని నేనే చూడని గడ్డ లేకుంటే అది గువ్వలైనా కేసీఆర్ అయినా మొత్తం ప్రజాస్వామ్యం దెబ్బ ఎంతుంటుందో రుజువు చూపడం జరిగింది. మళ్ళీ ఒకసారి లేవకూడదు, మళ్ళీ లేవకూడదు. కేసీఆర్ అయినా గువ్వలైనా ఇంకోలైనా, ఎందుకంటే వినవి గెలుపుకోవడం సహజం. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దుర్మార్గం ప్రవర్తిస్తూ, అవినీతి చేస్తూ, ఆర్భాటం చేస్తూ, రౌడీలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలు దొక్కుతూ నాకు ఎవడు సాటి లేని పని. ఎవడి విరవైనా ఇదే గతి పడతారు. అది చూస్తారు ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో మాకు ఎదురులేనటువంటి హిట్లర్ అయినా నాజీని కూడా మట్టి ఖర్చు కేసీఆర్ అయితే. అందుకే ఈ రోజున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 100% మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రెండు సీట్లతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 17లో 16 గెలవాల్సిన అవసరం ఉంది. 17లో 16 గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం? అధికారం కోసం కాదు. ఇలా భారతదేశంలో ఏం జరుగుతూ ఉందో కన్నడం కనపడతా ఉంది. ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సమాజాన్ని చీల్చే కార్యక్రమం చేస్తూ, మాటలు చెప్తూ, లేదా పేదల కష్టాలు ఎక్కడే ఉంది. ఏమాత్రం మార్పు లేదు. మార్పు లేకపోగా ఇక విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మోడీ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా,
ఇంకొక నాయకుడు మాట్లాడినా అంటే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. కుటుంబ పాలన మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా కలవకుడు కుటుంబం మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ భారతదేశానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నిన్న ఎక్కడ గద్వాల్ అనుకుంటారో చెప్పింది మధుసూదన్ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గురించి, నెహ్రూ గురించి, గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి స్పష్టంగా చరిత్ర చెప్పడం జరిగింది. చరిత్ర చదవాల్సిన అవసరం. నేను వాట్సాప్లో మనం చెత్త చేయాలని చూస్తూ ఉంటాం. ఎవడైనా ఏదైనా విమర్శిస్తే దానికి సమాధానం ఉంటుంది, కనీసం చూడాలి. కాంగ్రెస్ నెహ్రూ 14 సంవత్సరాలు జైలు ఉన్నాడు. వాస్తవంగా నాకు తెలియదు, 14 సంవత్సరాలు జైలు జైల్లో ఉంటూ 14 సంవత్సరాలు ఆనాడు విద్యార్థినిగా ఉన్న చిన్న ఇందిరాగాంధీ కూతురుకు నెహ్రూ గారు 14 సంవత్సరాలు ప్రతి నిత్యం కూడా, ప్రతి వారం కూడా ఉత్తరాలు రాసేదారు. ఉత్తరాలు దేనికోసం? బాగున్నావా, తిన్నవా, పడుకున్నావా కాదు. అంటే దేశ పరిస్థితి గురించి, సంస్థల గురించి, రాష్ట్రాల గురించి, బాగుల గురించి ఉత్తరాలు. ఆ ఉత్తరమే ఒక డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకంగా పెట్టడం జరిగింది. విమర్శించేవాళ్ళు ఏదో విమర్శిస్తారు. ఇందిరాగాంధీ విమర్శించేవాళ్ళు సమాధానం చెప్పాలి. మీకు ఎక్కడ వాకాల్సిందో ఎక్కడ మాట్లాడారు. ఇందిరాగాంధీ దేశ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ కూడా దేశ గౌరవం కోసం, అంతర్జాతీయ ఖ్యాతి కోసం ఆయన కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. దాన్ని ఎవరన్నా మనం ఒక సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకోటైనా 10 రోజులు వదిలిపెడతాం, కొట్లాడుతూ ఉంటాం, పోతా ఉంటాం. మరి అటువంటిది సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా నాకు వద్దని స్వీకరించలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయడం జరిగింది. అంటే ఎంత త్యాగాల కుటుంబం. వాళ్లకు కలవకుండా కూల్చుకు మాట్లాడితే తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు అందరికీ పదవులు మొత్తం ఊడిసింది. తెలంగాణ ఖజానా మొత్తం ఊడిసేసింది. మొదటాగా అయ్యేతుంది మన ప్రభుత్వం రాకముందుకు 1,00,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్ల అప్పు, 2,00,000 కోట్ల అప్పు మాట్లాడతాం. మనం జరిగిన పార్లమెంట్ సమావేశం, శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో శాసనసభ రాష్ట్ర మొత్తం చూస్తూ ఉంటే బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో చూసిన లెక్కలతో సహా 7,11,000 కోట్ల రూపాయల అప్పు, విద్యుత్ సంస్థల అప్పు మరో 81,000 కోట్లు, అంటే మొత్తం కలిసి సుమారు 8,00,000 కోట్ల అప్పు. అంతకుముందు చెప్తున్న మాట కేసీఆర్ మాట మాట్లాడితే నేను పొడిచినా, నరికినా, ఉద్ధరించినా, భారతదేశానికి అగ్రగాలుగా రాష్ట్రాలు తీసుకుపోయినా ఎవరు చేయలేదు కింద మాటలు మాట్లాడతారు. వాస్తవ పరిస్థితి దాచిపెట్టి మూసిపెట్టేసి ఈరోజే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మీ 6 గ్యారెంటీలు అంటే 2 నెలలకే ఎక్కడ మీ 6 గ్యారెంటీలు అని మాట్లాడారు. అంటే మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఈ రాబోయేటువంటి పార్లమెంట్లో ప్రతి వేదిక పైన ప్రతి నాయకుడు, ప్రజాగత ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి 2,00,000 కోట్ల అప్పు పోయినా, 8,00,000 కోట్ల అప్పు అయింది. 2 నెలలు ఇప్పుడు వాళ్ళు చేసిందా? ఏం మాట్లాడినాడు? 10 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ అని, దళితులకు 3 ఎకరాల భూమి అని, నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలని, ఇట్లా చాలా మాటలు. 1,00,000 రూపాయల అప్పు మాపని 10 సంవత్సరాలు నిన్నప్పుడు దళిత బంధు కానీ ఏవో ఒకటి అమలు చేయలేదు. ఇలా అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఎక్కడవా ఏమైనా మాట్లాడతారు. అయినా కూడా ఇలా ఇంకోటి ఈ మధ్యగా వారం రోజుల కింద హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చింది. మా పిఆర్ఎస్ ప్రభుత్వం, మా పిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో అది పెట్టి అది